హాయ్ అండి, ఈరోజు వీడియోలో అయితే మీకు బుక్స్లు పెట్టి తాళ్ళు పెట్టి హెచ్చు తగ్గులు వస్తే ఏ విధంగా తగ్గించుకోవాలి ఈ వీడియోలో చెప్తానండి. మనం సేఫ్ బెల్ట్ని అయితే ఈ విధంగా పావించు క్రాస్గా కట్ చేసుకున్నామంటే మనకి సేఫ్ బెల్ట్ స్ట్రైట్గా ఉంటుందండి. ఈ విధంగా వంపుగా లేకుండా స్ట్రైట్గా వస్తుందన్నమాట. పావించు తగ్గించుకున్నామంటే మనకి లుక్ కూడా బాగుంటుందండి. మీరు టేపు కొలతలతో కనుక బ్లౌజ్ కట్ చేసామంటే రెండు కూడా ఈక్వల్గా వచ్చేలా చూసుకుంటే సరిపోతుంది. ఉక్సులు పట్టి కంటే తాళ్ళు పట్టి ఎక్కువైనా, తాళ్ళు పట్టి కంటే ఉక్సులు పట్టి ఎక్కువైనా ఏ విధంగా తగ్గించుకోవాలో ఈ వీడియోలో అయితే చెప్తానండి. మనము ఫస్ట్ అయితే రెండు వాటిని ఈ విధంగా కొలుచుకోవాలి. మనకి ఏదైనా ఒకటి ఎక్కువైంది అనిపించినప్పుడు ఇక్కడ డాట్ ఉంటుంది కదండి, ఈ డాట్ని ఇంకో కొంచెం లోపలికి స్టిచ్చింగ్ వేసుకున్నారంటే పొడవు తగ్గిద్ది. అలాగే నెక్ కూడా, నెక్ దగ్గర కొద్దిగా పావించు కట్ చేసుకున్నామంటే కూడా మనకి సరిపోతుంది. పావించు కంటే ఎక్కువ కట్ చేయకూడదండి, మళ్ళీ నెక్ పెద్ద అయిపోతుంది. ఈ విధంగా చూసుకోవచ్చు మనము. అంటే టేప్ కొలతలతో అయితే ఆ విధంగా చూసుకోవాలి. కానీ ఆది బ్లౌజ్తో అయితే మటుకు కొంచెం డిఫరెంట్గా ఉంటుందండి. చూస్తారు కదా, ఆది బ్లౌజ్ కంటే కొంతమందికి చిన్నదన్న అయిపోతుంది, పెద్దదన్న అయిపోతుందండి. పెద్దదైనప్పుడు మీరు ఏ విధంగా తగ్గించుకోవాలో చెప్తాను. మన చూడండి, నేను స్టిచ్చింగ్ చేసి బ్లౌజు ఆది బ్లౌజ్ కంటే ½ ఇంచ్ ఎక్స్ట్రా వచ్చిందండి. దీన్ని అయితే ఏ విధంగా తగ్గించుకోవచ్చో మీకు చెప్తాను. మనం సేఫ్ బెల్ట్ దగ్గర తగ్గించుకోవచ్చండి. చూసారు కదా, సేఫ్ బెల్ట్ని మనం ఫస్ట్ అయితే ఈ విధంగా స్టిచ్చింగ్ చేసినప్పుడే మనం ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలన్నమాట. మనకు ఉక్సులు పట్టి పొడవు ఎంత వచ్చిందనేది ఈ విధంగా చూసుకుని, ఎక్కువ వస్తే కనుక ఇక్కడ మళ్ళీ ఇంకో కుట్టు వేసుకుని, చూసారు కదా, ఈ కుట్టుని మరి కొంచెం లోపలికి వేసుకుంటే మనకి పొడవు తగ్గుతుందండి. మీరు సేఫ్ బెల్ట్ అతికేటప్పుడే గ్యాప్గా ఒక కుట్టు వేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్తో కొలుచుకోవాలన్నమాట. ఈ విధంగా ఆది బ్లౌజ్తో కొలుచుకుని పొడవు ఎంత ఎక్కువైందో చూసుకుని ఇక్కడ మరొక కుట్టు లోపలికి వేసుకోండి. మీకు 1 ఇంచు గట వస్తే సేఫ్ ముక్క దగ్గర తగ్గించుకోండి. అలాగే ½ ఇంచు గట అయితే ఈ విధంగా డాట్ దగ్గర తగ్గించుకోవచ్చు. ½ ఇంచే కాబట్టి ఏం పర్వాలేదండి. మనకి డబుల్ పోలింగ్ మీద తగ్గుతుంది కాబట్టి కొద్దిగా లాక్కుంటే సరిపోతుంది. 1 ఇంచు గట అయితే ఇలాగ సేఫ్ బెల్ట్ దగ్గర తగ్గించుకుని తర్వాత మనము ఈ విధంగా అడుగుపొరని మడతపెట్టి కుట్టు వేసేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఉక్సులు పట్టి పొడవు సేమ్ ఆది బ్లౌజ్ లాగా అయితే వస్తుంది. అలాగే మీరు ఉక్సులు పట్టి పొడవు ఎక్కువైనప్పుడు ఆది బ్లౌజ్తో నెక్తో ఒకసారి కొలుచుకోవాలండి. ఎందుకంటే మనకి నెక్ ఒక్కొక్కసారి చిన్నదవుతుంది ఆది బ్లౌజ్ కంట. చిన్నదవినప్పుడు మనము ఉక్సులు పట్టి దగ్గర కూడా కట్ చేసుకోవడానికి ఈలుగా ఉంటుందన్నమాట. అది ఎలాగో మీకు ఇప్పుడు చెప్తాను. చూసారు కదా, ఆది బ్లౌజ్తో కొలుచుకున్నప్పుడు నాకు 1/4 ఇంచు తక్కువైందండి. అంటే కుట్టు కోసం ½ ఇంచు, 1/4 ఇంచు నెక్ తక్కువైంది. దాన్ని అయితే మనం ఏం చేస్తూ ఉంటాము, నెక్ రౌండ్ అయితే ఈ విధంగా తీసుకుంటూ ఉంటాము. మనకు ఉక్సులు పట్టి కూడా ఎక్కువైంది కాబట్టి నెక్ రౌండ్తో పాటు ఈ విధంగా చివరి భాగాన్ని కూడా కట్ చేసుకోవచ్చు అన్నమాట. అందుకనేసి మీకు ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి ఎక్కువైనప్పుడు నెక్కలు ఆది బ్లౌజ్తో కొలుచుకోండి. ఎక్కువైతే ఈ విధంగా ఉక్సులు పట్టిని కూడా నెక్ రౌండ్తో పాటు తగ్గించుకున్నారంటే మీకు ఈక్వల్గా వస్తుంది. మనం ఇటు సైడు కట్ చేసాం కాబట్టి మరొక సైడ్ కూడా కట్ చేయవలసి ఉంటుందండి. చూసారు కదా, హెచ్చు తగ్గులు కనిపిస్తున్నాయి కదా, ఇటు సైడ్ కూడా మనము ½ ఇంచు తగ్గించుకోవాలన్నమాట. నెక్ అయినా షోల్డర్ అయినా సరే మనకి ఇటు సైడు తగ్గిస్తే అటు సైడ్ కూడా తగ్గించాలండి. అలాగే మనకి ఇటు సైడ్ నెక్ తగ్గింది కాబట్టి ఇంచుమించుకి ఇటు సైడ్ నెక్ కూడా కొద్దిగా తగ్గుతుందండి. అందుకనేసి ఈ విధంగా కట్ చేసేసుకుంటే సరిపోతుంది. తర్వాత ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి స్టిచ్చింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో మీకు చెప్తాను. మనకి పలసగా ఉన్న క్లాత్లు అయితే కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకోవాలండి. నేనైతే ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి బ్లౌజ్ని బట్టి చూసుకుని పొడవు ½ ఇంచు ఎక్స్ట్రా తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనము తాళ్ళు పట్టినైతే అడుగువైపు వేసి జాయింట్ చేసుకోవాలి. చూసారు కదా, ½ ఇంచు ఎక్స్ట్రా తీసుకుని ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి అయితే స్టిచ్చింగ్ చేసేసుకుంటున్నాను. మనము కొంచెం తలసగా ఉన్న వాటికైతే 2½ ఇంచెస్ వెడల్పు తీసుకుంటే సరిపోతుంది. నేను పలచగా ఉన్న వాటికైతే 3 ఇంచెస్ తీసుకుని ఫోలింగ్ని ఈ విధంగా ఎక్కువగా వేస్తానండి. అంటే కొద్దిగా తలసరగా వస్తుంది కదా అనేసి ఫోలింగ్ ఎక్కువ వేయడానికి ఈలుగా ఉంటుందని కొంచెం వెడల్పు ఎక్కువ తీసుకుంటానన్నమాట. అదే దలసరగా ఉన్న క్లాత్లు అయితే 2½ ఇంచెస్ అయితే సరిపోతుంది. అలాగే మనకి ఉక్సులు పట్టి తాళ్ళు పట్టి పోలింగ్ వచ్చేసి 1 ఇంచ్ కంటే తక్కువ, ½ ఇంచ్ కంటే ఎక్కువ ఉండాలి. అంటే 1/4 ఇంచు ఉండాలండి. అప్పుడే మీకు లుక్ నీట్గా ఉంటుంది. మీకు కనుక బ్లౌజ్ కటింగ్లో కానీ స్టిచ్చింగ్లో కానీ డౌట్స్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. మీకు ఏ సైజు బ్లౌజ్ కటింగ్ అయినా సరే డౌట్ ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టారంటే ఆ సైజు బ్లౌజ్ని అయితే మీకు కటింగ్ చేసి వీడియో అయితే చేస్తానండి. ప్లీజ్ అండి వీడియో అయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.
ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేస్తే నేను పెట్టి ప్రతి వీడియో మీకు వస్తుంది. చూసారు కదా, ఈ విధంగా మనం ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి అయితే స్టిచ్చింగ్ చేసుకోవాలి. మనము ఉక్సులు పెట్టి తాళ్ళు పెట్టి స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఈ రెండాట్లకి ఒక్కొక్కసారి పావు ఇంచు హాఫ్ ఇంచు గ్యాప్ వస్తుందండి. అటువంటిప్పుడు కట్ చేసేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అలాగే ముందు వీడియోలో ఫ్రంట్ డాట్లను అయితే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో, సేమ్ ఆది బ్లౌజ్లో రావాలంటే ఏ విధంగా స్టిచ్చింగ్ చేసుకోవాలో, రౌండ్ షేప్లో నీట్గా రావాలంటే ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో మీకు వీడియో చేశానండి. ఆ వీడియో కూడా ఒకసారి అయితే చూడండి. అలాగే చెస్ట్ లూజ్ అయితే టైట్ ఎలా చేసుకోవాలి, టైట్ అయితే లూజ్ ఎలా చేసుకోవాలని కూడా ఆ వీడియోలో ఉంటుంది.